చెప్పుకోవచ్చు అన్న ఆ డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నంత కర్మ అంత అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే రామ్ చరణ్ ఆల్రెడీ గ్లోబల్ స్టార్. సో ఆయన సినిమాలు అందరూ చూస్తున్నారు. అండ్ ఫారెన్లో అయితే మాత్రం పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. సో దాని గురించి అయితే మీరు చెప్పక్కలేదు. ఎవరో కొంతమంది కావాలని ట్రోల్ చేయడం అన్న. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే మొత్తం ఒకటే ఫ్యామిలీ. సో వాళ్ళ మధ్యలో ఎటువంటి భేదాలు లేవు. ఏదో ఇప్పుడు మన ఇంట్లోనూ చిన్న చిన్న గొడవలు అవుతాయి, మళ్ళీ కలిసిపోతాం, మాట్లాడుకుంటాం, అది కామనే. కాకపోతే ఏంటంటే ఇక్కడ బయటకు వచ్చేసరికి ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేటు, రామ్ చరణ్ ఫ్యాన్స్ సపరేటు అని చెప్పి కొంతమంది విడదీయడం. సో అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా సరే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క సినిమా వచ్చినా కానీ ఆడవిడ అనేది మామూలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఇష్యూ ఎందుకు రైజ్ అయిందంటే ఇప్పటి వరకు 4 మెంబర్స్ ఉన్నాయన్న మన టాలీవుడ్ నుంచి, అందరు కూడా సింగపూర్ లో ఉన్నాయి. ఓన్లీ రామ్ చరణ్ గాంధీ లండన్ లో ప్రత్యేకంగా పెట్టారు. సో అందుకోసం ఇట్లా ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు, డబ్బులు ఇచ్చే పెట్టించుకున్నారు అంటున్నారు. లేదన్న, ఇప్పుడు వాళ్ళకి అభిమానం ఉంది. సో వీళ్ళందరూ విగ్రహాలు పెడుతున్నారు, వాళ్ళ అభిమానం చాటుకోవడానికి వాళ్ళు సింగపూర్లో ఈయన విగ్రహం అది పెట్టుకున్నారు, తప్పేం లేదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టించుకోవాల్సినంత కర్మ లేదు. సో ఇదంతా కావాలని కొంతమంది చేస్తున్న నెగిటివిటీ తప్ప ఏమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళ అభిమానంతోనే పెట్టారు. అండ్ మొన్న ఎక్కడో ఒక విషయంలో చిన్న మీటింగ్లో కూడా రామ్ అనే పేరుకి రామ్ చరణ్ ఫోటో పెట్టుకున్నారు, అది కూడా చాలా వైరల్ అయింది. సో చాలామందికి ఏంటంటే రామ్ చరణ్ అంటే చాలా అభిమానం ఉంది. అండ్ నార్త్లో కూడా అల్లు అర్జున్ ఫోటో చూపించినా, రామ్ చరణ్ ఫోటో చూపించినా కానీ ఇద్దరికి సేమ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ విషయంలో అయితే నేను ఒకటే చెప్తున్నా, ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ట్రోల్ చేసి కూడా ఏదో ట్రోల్ చేస్తూ ఉంటాడు, కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళ అభిమానంతో పెట్టుకున్న దాన్ని మనం ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇలాంటివన్నీ మానుకోండి. మెగా ఫ్యామిలీలో ఎవరైనా సరే ఒకటే, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఒకటే మాకు. సో రీసెంట్గా రామ్ చరణ్ గారికి లండన్లో వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారు. సో అంతకుముందే సింగపూర్లో అల్లు అర్జున్ గారికి ఉంది. అయితే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చి మరి మెగా ఫ్యామిలీ పెట్టించుకున్నారు అంటున్నారు. సో మీరు దీన్ని నమ్ముతున్నారా? లేదండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు అల్లు అర్జున్ అభిమానులైనా, రామ్ చరణ్ అభిమానులైనా వాళ్ళందరూ మెగా ఫ్యామిలీయే. మెగా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నారు, లేకపోతే ఈ ఫ్రెస్టేజ్ కోసం పెట్టించుకున్నారు. అల్లు అర్జున్ పెట్టారు కాబట్టి రామ్ చరణ్ పెట్టారు, ఇది అని అంటాం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా వాళ్ళందరూ కూడా మెగా కాంపౌండ్ నుండి వచ్చిన వాళ్ళే. కాబట్టి మెయిన్ మనకి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గర నుండి వచ్చిన వాళ్ళే. కాబట్టి వీళ్ళందరూ అల్లు అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీ వేరు, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ వేరు, ఈ తర్వాత వాళ్ళ మేనల్లుళ్ళు సాయిధరం తేజ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ వాళ్ళు వేరు. ఇలాంటివి ఏం లేదండి, మొత్తం అందరూ కూడా మెగా ఫ్యామిలీనే. వాళ్ళు డబ్బులు ఇచ్చి లేకపోతే ప్రెస్టేజీ కోసం అల్లు అర్జున్ చేసుకున్నాడని రామ్ చరణ్, లేకపోతే రామ్ చరణ్ చేశాడు కాబట్టి అల్లు అర్జున్, ఇలా ఏమీ ఉండదండి. అది బయట క్రియేట్ చేసినవి తప్ప మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఒకటే కాంపౌండ్. అది పెట్టించుకోవడం కరెక్ట్, మీరు అలాగ అనడం కరెక్ట్ కాదు. అంటే సార్ ఇప్పుడు ఈ ఇష్యూ ఎక్కడ రేజ్ అయిందంటే ఇప్పటివరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి 4 మెంబర్స్కి వ్యాక్స్ స్టాచ్యూస్ పెట్టారు, అది సింగపూర్లో. ఓన్లీ రామ్ చరణ్ గారికి లండన్లో పెట్టారనమాట. సో ఇట్లా ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు, డబ్బులు ఇచ్చే పెట్టించుకున్నారు అంటున్నారు. సో అలాగే ఎలాగ ఉంటుందండి, అది లండన్లో రామ్ చరణ్ గారు అభిమానులు పెట్టుండొచ్చు, అంతేగాని కరెక్ట్గా లండన్లో పెట్టారు, సింగపూర్లో మిగతా హీరోలు పెట్టారు అని అంటాం కరెక్ట్ కాదు కదా. ఏదైనా సరే అభిమానులు ఎక్కడున్నా సరే త్రూ అవుట్ వరల్డ్ వైడ్గా మన తెలుగు సినిమా స్టార్డమ్ అక్కడికి వెళ్ళింది. అందులో గ్లోబల్ స్టారు రామ్ చరణ్ గారు కాబట్టి ఆయన్ని లండన్లో డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నారు, సింగపూర్లో ఇంకో హీరో పెట్టించుకున్నారు. ఇలాంటిదేం కాదండి. ఎక్కడ ఏ హీరోలు పెట్టించుకున్నా వాళ్ళ అభిమానులను బట్టి వాళ్ళ అభిమానులు పెడతారు తప్ప ఇది ఏదో కాంట్రవర్సీకి మాట్లాడటం తప్ప, అభిమానులు వారి ఉత్సాహం బట్టి వాళ్ళ అభిమానించే హీరోని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు.